బర్బరీకుడు ఒక్క నిమిషంలో యుద్ధాన్ని ముగించగల యోధుడు. మహాభారత కాలంలో అనేక మంది మహావీరులు ఉన్నారు. వారిలో ఒకడు అసాధారణమైన శక్తి, అపారమైన భక్తి, అపూర్వమైన త్యాగం కలవాడు బార్బరీకుడు. బార్బరీకుడు పాండవులలో బలశాలి అయిన భీముడి మనవడు. అతని తండ్రి ఘటోత్కచుడు, తల్లి మౌర్యవతి. చిన్నప్పటి నుంచే బార్బరీకుడు శౌర్యం, ధైర్యం, ధర్మబుద్ధి కలవాడిగా పెరిగాడు. యుద్ధ విద్యలలో అపారమైన నైపుణ్యం సంపాదించాడు. బార్బరీకుడికి దేవతల వరంగా 3 అద్భుతమైన బాణాలు లభించాయి. అవి సాధారణ బాణాలు కావు. మొదటి బాణం తనకు శత్రువులుగా కనిపించే వారందరినీ గుర్తిస్తుంది. రెండవ బాణం రక్షించవలసిన వారిని గుర్తిస్తుంది. మూడవ బాణం గుర్తు చేసిన శత్రువులందరినీ ఒక్క క్షణంలో సంహరిస్తుంది. ఈ 3 బాణాలతో అతను ఒక్క నిమిషంలో యుద్ధాన్ని ముగించగల శక్తి కలవాడు. బార్బరీకుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఎప్పుడూ బలహీనుల పక్షాన నిలబడతాను అని. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు బార్బరీకుడి శక్తిని పరీక్షించాలని భావించాడు. వేషం మార్చుకొని అతని వద్దకు వెళ్ళి ప్రశ్నించాడు, నీవు ఈ యుద్ధంలో ఎవరి పక్షాన నిలబడతావు? బార్బరీకుడు సమాధానమిచ్చాడు, ఎవరు బలహీనులు ఉంటారో వారి పక్షాన అని బార్బరీకుడు సమాధానమిచ్చాడు. కృష్ణుడు మరింతగా పరీక్షించాడు. ఒక చెట్టుపై ఉన్న ఆకులను శత్రువులుగా ఊహించమని చెప్పాడు. బార్బరీకుడు మొదటి బాణంతో వాటిని గుర్తు చేశాడు. కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచాడు. మూడవ బాణం విడిచినప్పుడు అది చెట్టుపై ఉన్న ఆకులన్నింటినీ ఛేదించింది. కృష్ణుని పాదం కింద ఉన్న ఆకును కూడా చీల్చింది. అప్పుడు కృష్ణుడు గ్రహించాడు, ఈ యువ వీరుడు యుద్ధాన్ని క్షణాల్లో ముగించగలడని. కృష్ణుడు ఆలోచించాడు, బార్బరీకుడు బలహీనుల పక్షాన నిలబడతానని చెప్పాడు. యుద్ధంలో ఏ పక్షం బలహీనమవుతుందో అతను వెంటనే వారి పక్షాన మారిపోతాడు. ఇలా చేస్తే యుద్ధం అసలు ధర్మపరంగా సాగదు. అందుకే కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బరీకుడి వద్దకు వెళ్ళి దానం అడిగాడు. నాకు నీ తలను దానం చేయి అని అడిగాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బార్బరీకుడు అంగీకరించాడు. కానీ ఒక కోరిక పెట్టాడు, ఈ మహాయుద్ధాన్ని నేను చూడాలి. కృష్ణుడు అతని కోరికను మన్నించి అతని తలను ఒక కొండపై ఉంచి యుద్ధాన్ని చూపించాడు. తలను కోసిన తరువాత కూడా జీవించి మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షించాడు. యుద్ధం ముగిసిన తరువాత పాండవులు అతనిని అడిగారు, ఈ యుద్ధంలో విజయం ఎవరి వల్ల సాధ్యమైంది? బార్బరీకుడు సమాధానమిచ్చాడు, నేను యుద్ధరంగంలో ఎక్కడ చూసినా కృష్ణుడి సుదర్శన చక్రమే సంహారం చేస్తూ కనిపించింది. అసలు విజయం ఆయనదే. అలా బార్బరీకుడు తన త్యాగంతో, భక్తితో, ధర్మనిష్టతో మహానుభావుడిగా నిలిచాడు. ఇప్పటికీ రాజస్థాన్లోని ఖాటూ శ్యామ్జీ మందిరంలో ఆయనను ఖాటూ శ్యామ్గా ఆరాధిస్తారు. అసలైన శౌర్యం శక్తిలో కాదు, త్యాగంలో ఉంటుంది. ధర్మం కోసం తలను కూడా అర్పించిన బార్బరీకుడు యుగ యుగాల పాటు స్మరణీయుడు.